భాగంగా జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యులు వారు రచించిన శివానందుల హరి స్తోత్ర గ్రంథంలో 48వ శ్లోకాన్ని కూడా పరిశీలించుకుందాం. 48వ శ్లోకం ఇలా ఉంది. నిత్యానందరసాలయం సురమునిస్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజమనో హంసావతంసస్థిరం కిం క్షుద్రాశ్రయపల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. గత శ్లోకంలో ఆచార్యుల వారు హృదయాన్ని ఉద్యానవనంగా వర్ణించారు. దానికంటే వెనకాల శ్లోకంలో ఆ ఉద్యానవనానికి దగ్గరగా ఉండేటువంటి భవనాన్ని వర్ణించారు. ఆ భవనంలో ఒక హంసను నివాసం ఉండమని చెప్పారు. ఆ హంస మన మనస్సు అనేటువంటి హంస. అంటే భవనం యొక్క ఉద్యానం అనేటువంటి వరుస ఒకటి వచ్చింది. ఈ వరుసలో ఉద్యానవనం అంటే మంచి ఉద్యానవనం, మంచి పార్క్ అంటే తప్పనిసరిగా ఉండవలసింది ఒక సరోవరం కాబట్టి, ఒక చిన్నపాటి కొలను కాబట్టి ఆ కొలనును నిరూపణ చేస్తున్నారు. ఆ కొలను నిరూపణం చేయటంలో ఆ కొలను శంభుధ్యానమే ఆ కొలను అని అంటున్నారు. వెనకాల శ్లోకం కాక ఆ వెనకాల శ్లోకంలో చెప్పినటువంటి మానస రాజహంసాన్ని ఆ కొలనులో విహారం చేయవలసిందిగా ఉపదేశం చేస్తున్నారు ఈ శ్లోకంలో. ఏమని? కొలను అంటే తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు ఏమిటి అంటే కొలంలో నీళ్లు ఉండాలి. ఆ కొలను గనక పద్మాలతో ఉంటే అందంగా ఉంటుంది. పద్మాలు ఉండాలి అనే నియమం లేదు, కానీ పద్మాలుంటే కొలనుకి ఒక అందం. అలాగే ఆ కొలను నీరు ఉండాలి, పద్మాలు ఉండాలి, కానీ పద్మాలు ఉండాలి కదా అనే కారణంతో బురదతో నిండి ఉండకూడదు, స్వచ్ఛంగా ఉండాలి. పద్మాలు ఉండటానికి ఎంత బురద కావాలో అంత కింద ఉంటే ఉండవచ్చు, మనకు సంబంధం లేదు, కానీ నీరు స్వచ్ఛంగా ఉండాలి. ఆ నీరు స్వచ్ఛంగా ఉండటం మాత్రమే కాకుండా ఇతర పక్షులకు ఆశ్రయం కల్పించేలాగా ఉండాలి. అలాగే ఆ నీరు దుర్గంధాన్ని వెదజల్లకూడదు. స్వచ్ఛంగా ఉండటం మాత్రమే కాదు, దుర్గంధాన్ని ఆ నీరు వెదజల్లకూడదు. నీరు స్వచ్ఛంగా ఉండాలి, మంచి వాసన వస్తే రావచ్చు పద్మాల ద్వారా, వాటి ద్వారా, లేకపోతే చెడు వాసన అయితే రాకూడదు. అదే విధంగా నీరు లేదా ఆ కొలను స్థిరంగా ఉండాలి. ఒకప్పుడు నీళ్లు బాగా నిండి ఉండటం లేదా పొంగి పొరలుతూ ఉండటం, ఒకప్పుడు నీళ్లే లేకుండా ఉండటం, ఎండిపోయి కనిపించడం, ఇలాంటివి ఉండకూడదు. నీరు ఒకే లెవెల్లో మెయింటైన్ అవ్వాలి. ఇలా ఉంటే గనక ఆ కొలను మంచి కొలను. ఆ కొలంలో ఉండేటువంటి తామర పూలు, నీళ్ళలో ఉండేటువంటి స్వచ్ఛత, అలాగే మంచి వాసన, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మన మనస్సు అనేదాన్ని రాజహంస లేదా హంసగా భావించి ఆ కొలనులో విహారం చేయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి కొలనుకు ఉండేటువంటి సామాన్య లక్షణాలు ఇప్పుడు చెప్పేటువంటి శంభుధ్యాన సరోవరం అనేటువంటి కొలనుకు కూడా ఉన్నాయి కాబట్టి ఆ శంభుధ్యానం అనేటువంటి సరోవరాన్ని ఓ మానస రాజహంస నీవు చేరు, శంభుధ్యానాన్ని చేయి అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఉపదేశం చేస్తున్నారు. చెరువులో నీరుండాలి అనుకున్నాం కదా, ఈ శంభుధ్యానం అనేటువంటి చెరువులో ఏ నీరుంది అంటే నిత్యానంద రసాలయం. నిత్యానందం అనేటువంటి నీరు ఈ చెరువులో ఉంది. ఈ చెరువుకు వెళ్ళిన వారికి, ఈ చెరువు దగ్గరికి వెళ్ళిన వారికి నీరు, నిత్యానందం అనే నీరు తప్పనిసరిగా లభిస్తుంది. నిత్యానంద రసాలయం. చెరువులో తప్పనిసరిగా పద్మాలు ఉండాలి, తామర పూలు ఉండాలి అని అనుకున్నాము బాగుండటానికి. ఇక్కడ ఏమున్నాయి అంటే సురముని స్వాంతాంబుజాతాశ్రయం. సురులు, మునులు, దేవతలు, మహర్షులు, వీళ్ళ యొక్క స్వాంతాలు, మనస్సులే ఇక్కడ అంబుజాతాలు, తామర పూలు. అలాంటి తామర పూలకు ఆశ్రయంగా ఈ శంభుధ్యాన సరోవరం అనేది ఉంది. ఈ శంభుధ్యానాన్ని కేవలం నీవు మాత్రమే చేయటం అని కానీ, నిన్ను మాత్రమే చేయటం అని ఉపదేశం చేయటం కానీ కాదు. దేవతలు, మునులు ఇలాంటి మహానుభావులే ఈ శివధ్యాన పరాయణులుగా ఉన్నారు. కాబట్టి వారి యొక్క మనస్సులను ఈ శివధ్యానానికి అర్పించారు. కాబట్టి సురముని స్వాంతాలు, దేవతల, మహర్షుల యొక్క మనస్సులే ఈ శంభుధ్యానం అనేటువంటి సరోవరంలో పద్మాలు. సురముని స్వాంతాంబుజాతాశ్రయం. అలాగే ఈ చెరువులో నీరు స్వచ్ఛంగా ఉంది. ఈ చెరువు స్వచ్ఛంగా ఉంది.
ఈ శివధ్యానం అనేటువంటి సరోవరం స్వచ్ఛమైనటువంటి సరోవరం. స్వచ్ఛం సద్విజ సేవితం. మామూలు చెరువులో అది స్వచ్ఛంగా ఉంది అనటానికి తార్కాణంగా మిగతా పక్షులు వచ్చి నీళ్లు తాగటమో కూర్చోవటమో ఆ తామర ఆకుల మీద కానీ తామర పుష్పాల మీద కానీ కూర్చోవటమో ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాము. ఈ శంభుధ్యాన సరోవరంలో కూడా ఇలాంటి ద్విజవర సేవితత్వం అనేది ఉంది. ఎలా ఉంది అంటే ద్విజులు అంటే విద్యాభిలాషులు చాలామంది ఇక్కడ శ్రేష్ఠులైనటువంటి విద్యాభిలాషులు ఈ శంభుధ్యానాన్ని ఆశ్రయించుకుని ఉన్నారు, శంభుధ్యానాన్ని సేవిస్తూ ఉన్నారు. కాబట్టి స్వచ్ఛం సద్విజవర సేవితం. ఇంతేకాదు కలుషహృత్. నీరు దాని యొక్క స్వభావం ప్రకారం ఏం చేస్తుంది అంటే మురికిని తొలగిస్తుంది. నీళ్ళలో స్నానం చేసినా చేతులు కాళ్ళు కడుక్కున్నా చేతులకి కాళ్ళకి అంటిన మురికి కానీ ఒంటికి అంటిన మురికి కానీ పోతుంది. నీరు కలుషహృత్, కాలుష్యాన్ని హరిస్తుంది. దాన్ని మనం కలుషితం చేయకపోతే, నీరు స్వచ్ఛంగా ఉంటే దాన్ని మనం స్వచ్ఛంగా ఉండనిస్తే అది మన కాలుష్యాన్ని అపహరిస్తుంది, మన కాలుష్యాన్ని పోగొడుతుంది. ఈ శంభుధ్యానం అనేటువంటి సరోవరం, ఆ సరోవరంలో ఉండేటువంటి నీరు కాలుష్యాన్ని పోగొడుతున్నాయి. మనసులో ఉండేటువంటి మాలిన్యాలు, రాగద్వేషాది దోషాలు అన్నీ పోతున్నాయి. కలుషహృత్. సద్వాసనావిష్కృతం. మంచి సంస్కారాల ద్వారా ఈ శంభుధ్యాన సరోవరం అనేది ఆవిష్కృతమైంది. మంచి సంస్కారాలు పనిచేసినప్పుడు ఈ శంభుధ్యానం అనేది కనిపిస్తోంది. శంభుధ్యానం అనేది చెప్తే అర్థమవుతోంది. మంచి సంస్కారాలు పని చేయని సందర్భంలో ఈ శంభుధ్యానం ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. కాబట్టి ఇది సద్వాసనావిష్కృతం. మంచి వాసనల ద్వారా తెలుస్తోంది, మంచి వాసనలను పుట్టిస్తుంది కూడాను. సద్వాసనావిష్కృతం. ఎట్లాగైతే మంచి తామర పూలతో నిండినటువంటి చెరువు తన వాసనలను వెదజల్లుతుందో, దుర్వాసన అయితే లేదు, తామర పూల యొక్క వాసన కాస్తంత చుట్టూ తెలుస్తుందో, అదేవిధంగా ఈ శంభుధ్యాన సరోవరం అనేటువంటి చెరువు కూడా, ఈ కొలను కూడా మంచి సంస్కారాలను కలుగజేస్తోంది, మంచి సంస్కారాల ద్వారా ఆవిష్కృతంగా ఉంటుంది. సద్వాసనావిష్కృతం. శంభుధ్యాన సరోవరం. ఇటువంటి శంభుధ్యానం అనేటువంటి సరోవరాన్ని వ్రజ పొందు. ఎవరిని పొందమంటున్నారు? మనోహంసావతంస. మనస్సు అనేటువంటి ఓ హంస శ్రేష్టమా, హంస అవతంస, హంస శ్రేష్టమా, నీవు ఈ శంభుధ్యాన సరోవరం అనేటువంటి కొలను వ్రజ చేరు. ఈ సరోవరం అనేది స్థిరం, చాలా స్థిరమైన సరోవరం. ఈ శంభుధ్యాన సరోవరం కదలదు. ఒక కాలంలో ఒక రకంగా, మరొక కాలంలో ఇంకొక రకంగా అలా ఉండదు. స్థిరంగా ఉంటుంది, స్థిరమైన ఫలితాలను ఇస్తుంది. శంభుధ్యాన సరోవరం వ్రజ మనో హంసావతంస స్థిరం. ఇంత చూపించిన తర్వాత కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి అని నిన్ను చూసి నేను అడగవచ్చు. ఇంత మంచి సరోవరాన్ని నేను చూపిస్తుంటే, ఇంత మంచి సరోవరాన్ని ఆశ్రయించుకుని నువ్వు సుఖంగా ఉండగలిగిన పరిస్థితే ఉంటే, క్షుద్రం చాలా చిన్న చిన్న ఆశ్రయ పల్వలం నీటి గుంటలు, అవేమి కొలనులు కావు. ఏదో వర్షాకాలంలో గుంటగా ఉండేటువంటి ప్రదేశంలో ఏవో నీరు పారితే నీరు చేరగా కనిపించేటువంటి చిన్న చిన్న నీటి గుంటలు, ఆ నీటి గుంటల మీద వాలి ఏ ఫలితము లేక, అక్కడ తామర తూళ్ళు లేక, మరొకటి లేక, స్వచ్ఛత్వం లేక, చాలా కాలుష్యం నిండి ఉండి ఆ నీళ్ల నిండా బురద నీళ్లుగా ఉండి చాలా కష్టాలు పడటం అనేది ఎందుకు? అలాంటి నీటి గుంటల వైపు నువ్వెందుకు వెళుతున్నావు? కిం క్షుద్ర ఆశ్రయ పల్వల భ్రమణేన సంజాత శ్రమం. దానివల్ల కలిగేటువంటి శ్రమను నువ్వెందుకు ప్రాప్స్యసి, ఎందుకు పొందుతున్నావు? ఎందుకు పొందాలి నువ్వు? నీకేం అవసరము? చిన్న చిన్న నీటి గుంటల మీద హంస వెళ్ళి ఇబ్బంది పడినట్లుగా నువ్వెందుకు ఇబ్బంది పడాలి? చిన్న చిన్న విషయాల మీద, అల్పమైనటువంటి విషయాల మీద, అశాశ్వతమైన అస్థిరమైనటువంటి విషయాల మీదకు నీ మనస్సును నువ్వే పోనించుకుని నువ్వు వెళ్ళి అనవసరంగా ఎందుకు ఇబ్బందులు పడుతున్నావు? కిం
క్షుద్ర ఆశ్రయ పల్వల శ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి. ఎందుకు అలాంటి శ్రమను నువ్వు పడుతున్నావు? నీకేమీ అవసరము? నీకు ఈ నీటి గుంటల కంటే చాలా గొప్పదైనటువంటి శంభుధ్యాన సరోవరం ఉంది. శంభుధ్యాన సరోవరాన్ని నువ్వు చేరవచ్చు కదా, ఆ శంభుధ్యాన సరోవరంలోనే ఉండవచ్చు కదా, ఈ కష్టాలకు దూరంగా నువ్వు నిలవచ్చు కదా. ఎందుకు అంటే ఈ అల్పమైనటువంటి నీటి గుంటలు నీకు ఇచ్చేవి కేవలం తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న సుఖాలు, పెద్ద పెద్ద కష్టాలు కదా. అదే శంభుధ్యాన సరోవరమే అయితే అది నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. నిత్యానంద రసాన్ని, రసోవై సహా అని ఉపనిషద్వాక్యం చెప్పినటువంటి ఆనందానుభూతిని కలిగిస్తుంది. నిత్యానంద రసాలయం అది. దాన్ని కేవలం నువ్వు మాత్రమే చేరటం, నిన్ను మాత్రమే చేరమనటమేమీ కాదు. సురముని స్వాంతాంబు జాతాశ్రయం, ఎంతమందో దేవతలు, ఎంతోమంది మహర్షులు ఆ సరోవరాన్ని చేరారు, ఆ శంభుధ్యానాన్ని చేసి సార్థకతను, సాఫల్యాన్ని పొందారు. కాబట్టి వాళ్ళ దారిలో నడిచి, మహానుభావుల దారిలో నువ్వు కూడా నడిచి నువ్వు కూడా సార్థకతను పొందవచ్చు. సురముని స్వాంతాంబుజాతాశ్రయం, స్వచ్ఛమైనది. మిగతావన్నీ చిన్న నీటి కుంటల లాంటి విషయాలన్నీ కూడా త్రిగుణాత్మకమైనవి, సత్వరజస్తమోగుణమయంగా ఉండేటువంటివి, కాలుష్యాలతో కూడి ఉండేవి, మన దృష్టిలను కూడా జోడిస్తే రాగద్వేష విషయాలుగా ఉండేటువంటివి, కలుషమైనటువంటివి. కానీ ఈ శంభుధ్యానం అనేటువంటి సరోవరం మాత్రం స్వచ్ఛం. అంతేకాదు సద్విజవర సేవితం, ఎంతోమంది మహానుభావులు సేవించినటువంటిది. ఇంతేకాదు కలుషహృత్, దీని స్వచ్ఛత, ఈ నీటిలో ఉండేటువంటి, ఈ కొలనులో ఉండేటువంటి స్వచ్ఛత ఎంతటిది అంటే కలుషహృత్, కాలుష్యాన్ని పోగొడుతుంది. మనసులో ఉండేటువంటి కాలుష్యాలన్నీ ఈ శంభుధ్యానం ద్వారా తొలగిపోతాయి. మంచి సంస్కారాలు, మంచి వాసనలు ఇవన్నీ కూడా బయటపడతాయి. బయటపడి కొత్తవి కూడా అలాంటివే పుట్టుకొస్తాయి. ఇందువలన శంభుధ్యాన సరోవరాన్ని నీవు చేరు, ఆ శంభుధ్యానంలోనే మునిగి ఉండు అని చెప్తున్నాము. శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం, ఇది స్థిరమైనది. శంభుధ్యానం అనేటువంటి సరోవరం స్థిరమైనది, మిగతా విషయాలన్నీ అస్థిరమైనవి, అశాశ్వతమైనవి అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చక్కగా చెప్పదలుచుకున్న విషయాన్ని విడదీసి వేరువేరుగా చూపించి చెప్తున్నారు. చెప్పదలుచుకున్నటువంటి వాక్యం యొక్క తాత్పర్యం ఇంతే. ప్రాపంచికమైనటువంటి విషయాలు తాత్కాలికంగా సుఖం కలిగిస్తున్నట్లుగా అనిపించినప్పటికీ అవి సుఖాన్ని కలిగించలేవు, కష్టాలను మాత్రమే కలిగిస్తాయి. అవి అశాశ్వతమైనవి. శంభుధ్యానంతో మొదలైనటువంటి పరమేశ్వర తత్వ సాక్షాత్కారం, స్వాత్మతత్వ సాక్షాత్కారంలో పర్యవసానమయ్యేటువంటి ఈ సాక్షాత్కారం నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. నిత్యానంద రసాలయమైనటువంటి ఈ శంభుధ్యానం నిత్యమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని అనటంలో ఏ సందేహము అక్కర్లేదు. ఎంతోమంది మహానుభావులు దానిని ఆశ్రయించి అలాంటి ఫలితాలను పొంది ఉన్నారు. ఇది స్వచ్ఛంగా ఉంటుంది, ఇందులో కాలుష్యాలకు స్థానం లేదు, కాలుష్యాలను పోగొడుతుంది కూడా. కుసంస్కారాలకు ఇందులో చోటు లేదు, కుసంస్కారాలను పోగొట్టి సద్వాసనలను, సత్సంస్కారాలను బయటికి తెస్తుంది, సత్సంస్కారాలను కొత్త వాటిని పుట్టిస్తుంది కూడా. ఇట్లాంటి శంభుధ్యానాన్ని విడిచిపెట్టి మిగతా విషయాల మీద మనస్సును ఎందుకు చేర్చుకోవటం, చేర్చుకుని కష్టాలను ఎందుకు పేర్చుకోవటం అని ఆచార్యుల వారు తన తాత్పర్యంగా చెప్పదలుచుకున్నారు. తాత్పర్యంగా చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని ఈ వర్ణనలో నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబు జాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంసస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి అని అంటున్నారు. శంభుధ్యానం పరమేశ్వరుడి యొక్క తత్వం మీద ధ్యానం, పరమేశ్వరుణ్ణి ధ్యానించటం లాంటి క్రియలకు మనం చాలా దూరంగా ఉంటే ఉండవచ్చు. లౌకికమైనటువంటి విషయాల మీద అపేక్ష పూర్తిగా తొలగిపోవటం అనేది ఈ దశలో ఇప్పటికిప్పుడు సాధ్యపడకపోతే పోవచ్చు, అది పర్వాలేదు. కానీ ప్రాథమికంగా శంభుధ్యానం సర్వోత్తమం. శంభుధ్యానం ద్వారా మనం నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు అనే నిర్ణయాన్ని మాత్రం ఈ స్థితిలో మనం తీసుకోగలము.
ఆ నిర్ణయాన్ని గనక ఈ స్థితిలో తీసుకున్నట్లయితే ఆచార్యుల వారు చెప్పినట్లుగా ఈ నిర్ణయం ద్వారా పెరగవలసినటువంటి సంస్కారాలు, మంచి సంస్కారాలు పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉన్నట్లయితే క్రమంగా మన మనస్సు కూడా శంభుధ్యానం మీద నిలిచే రోజు తప్పనిసరిగా వస్తుంది. నిలిచి ఇతర విషయాలను, మనకు అపేక్ష లేని విషయాలు అని తోసిపుచ్చేటువంటి పరిస్థితి కూడా తప్పనిసరిగా వస్తుంది. మన మనస్సు కూడా శంభుధ్యానం మీద తప్పనిసరిగా నిలుస్తుంది. నిలిచి నిత్యమైనటువంటి ఆనందాన్ని పొంది తీరుతుంది. కాకపోతే మనం ప్రాథమికంగా శంభుధ్యానం ద్వారా ఇలాంటి ఫలితాన్ని పొందుతాము అనేటువంటి భ్రమలు లేని, సందేహాలకు తావు లేని నిర్ణయాన్ని ఈ దశలో తీసుకోవాలి. అలాంటి నిర్ణయాన్ని తీసుకుంటూ మనం కూడా నిత్యానందం కోసం ప్రథమ ప్రయత్నం అనేదాన్ని చేసుకుందాం. ఓం నమః శివాయ.